హైదరాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. A6 గా అమన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చారు పోలీసులు. ఎన్డీపీసీ యాక్ట్ 47 కింద కేసు నమోదు చేశారు. A1 గా అనవ్ బ్లెస్సింగ్, A2 గా అజీజ్ నోహిత్, A3 గా అల్లం సత్యనారాయణ, A4 గా సానబోయిన వరుణ్, A5 గా మహబూబ్ షరీఫ్, A6 గా అమన్ ప్రీత్ సింగ్ గా పేర్కొన్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ ను నిన్ననే ఇంటికి పంపించారు. మిగతా 5గురిని రాజేంద్ర నగర్ కోర్టుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితులను కోర్టుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ నుంచి ఎవరైతే డ్రగ్ కేసులో పట్టుబడినటువంటి నైజీరియన్స్ తో పాటు లోకల్ పెడ్లర్ గా ఉన్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారో మొత్తం 5గురిని నాంపల్లి కోర్టుకు తరలిస్తా ఉన్నారు. ఎందుకంటే అనౌహా అనే మెయిన్ డ్రగ్ పెడ్లర్ తో పాటు మరో వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. అందులో లోకల్ డ్రగ్ పెడ్లర్లు కూడా 3 ఉన్నారు. వాళ్లను అదేవిధంగా 2 నైజీరియన్లను కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇందులో ఈ వెహికల్లో అనౌహాను కూడా తరలించడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే క్లియర్ గా వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న పోలీసులు రైడ్ చేశారు. నార్కోటిక్స్ బ్యూరో కూడా రైడ్ చేసింది. అందులో భాగంగానే 2 నైజీరియన్లతో పాటు మరొక లోకల్ పెడ్లర్ గా ఉన్నటువంటి 3 కూడా ఉన్నారు. అయితే ఇందులో కీలకమైనటువంటి విషయం ఏంటంటే డ్రగ్ కన్స్యూమర్ గా భావించినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా ఇందులో అక్యూజ్డ్ గా చేర్చారు. మొత్తం దీంతో అక్యూజ్డ్ లిస్ట్ నిన్నటి వరకు 5గానే ఉంది, కానీ ఇప్పటితో మొత్తం 6గురికి అక్యూజ్డ్ లిస్ట్ గా చేరుకుంది. ఇప్పటి వరకు మనం చూస్తే A1 గా అనౌహా బ్లెస్సింగ్, అదేవిధంగా A2 గా అజీజ్ నోహిమ్, A3 గా అల్లం సత్యనారాయణ ఉన్నాడు, A4 గా సనబోయిన వరుణ్, A5 గా మహబూబ్ షరీఫ్, ఇప్పుడు తాజాగా A6 గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా చేర్చారు. సో ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా నిన్న రాత్రే ఉస్మానియాలో వైద్య పరీక్షలన్నింటినీ కూడా పూర్తి చేశారు. వాళ్ళని నాంపల్లి కోర్టుకు తరలిస్తా ఉన్నారు. అయితే డ్రగ్ కన్స్యూమర్లుగా పట్టుబడినటువంటి 6గురు ఎవరైతే ఉన్నారో నిన్న వాళ్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత డ్రగ్ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే ముఖ్యంగా అమన్ ప్రీత్ సింగ్ మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తా ఉన్నాడు కాబట్టి తనను అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చారు. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం అమన్ ప్రీత్ సింగ్ ను కేవలం డ్రగ్ కన్స్యూమర్ గా మాత్రమే కాకుండా డ్రగ్ పెడ్లర్ గా కూడా అనుమానిస్తున్నాడు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి డ్రగ్ ను కూడా ఎవరికైనా అమ్ముతున్నాడా, తను కూడా సరఫరా చేసే అవకాశం ఉంది, డ్రగ్ ను విక్రయించే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చారు. మరి అమన్ ప్రీత్ సింగ్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి చాలా మందికి డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లుగా మాత్రం ప్రస్తుతానికి అనుమానం. ఇందులో ఈ అనుమానంలో భాగంగానే అమన్ ప్రీత్ సింగ్ ను కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చారు. మరి నిన్న రాత్రి అమన్ సింగ్ ను కూడా వదిలేశారు. అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చినప్పటికీ కూడా అమన్ ప్రీత్ సింగ్ ను మాత్రం కేవలం నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఎవరైతే డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నారో అనౌహాతో పాటు మరొక 4 వాళ్ళని మాత్రమే నిన్న వైద్య పరీక్షలు చేసిన తర్వాత తిరిగి నార్సింగ్ పిఎస్ కు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొని వెళ్లారు. కెమెరామెన్ రాజ్ కుమార్ తో రవికుమార్, NTV, నార్సింగ్ పిఎస్ నుంచి.